కలగూర గంప. సో కూరగాయలు వచ్చినాయి, కూరగాయల కొరకు కుండలు రెడీ చేసినాం ఆల్రెడీ. ఈరోజు నింపుదాం అనుకున్నాం కదా, కూరగాయలు ఎట్లా వచ్చినాయి ఆ ప్రాసెస్ అంతా ఒకసారి చూడండి. అట్లా వచ్చిన కూరగాయలను మా పిల్లలందరూ కొంచెం సార్ట్అవుట్ చేసిండ్రు. టమాటాలు కొన్ని మెత్తగా పక్కకు తీసి పెట్టేసిండ్రు. అండ్ ఎక్కడైనా చిన్న చిన్న కుళ్ళిపోయిన ఎడ్జెస్ అన్నీ తీసేసాను నీట్గా. మొత్తం మీద అన్ని కుండలు ఇట్లా నింపినాం. ఆస్తులు దాచిపెట్టుకుంటున్నాం. 2 కవర్లు తెచ్చిరా ఇవి? దొండకాయనా? ఫ్రెష్గా ఉందా? ఏం పాడైనవి లేవు కదా అందులో? పాడైనవి పెట్టొద్దు, మళ్ళీ పాడైనవి ఉంటే పక్కది కూడా పాడవుతుంది. మెల్లగా 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 అట్లనే పడేయద్దు, మళ్ళీ ఇంత ఇసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనకు. ఇంకున్నాయా వంకాయలు? అయిపోయినాయా? అన్నీ ఒక దాంట్లో వేసి ఒకరోజు కలగూర వండిపోయాల. కలగూర గంపల కలగూర ఒకరోజు పెట్టాలబ్బా. బీరకాయలు ఏడైతే మీరైతమా? బీరకాయలు పెడుతున్నాం. ఇంతే ఫ్రెష్ గుండుగాక కదం. ఇంకున్నాయా? మంచిగా లేవనుకో అయిపోయింది. ఇక మంచిగా ఉంటే మీ అందరు మెచ్చుకుంటారు. బాగుంటాయి కదా? మీరు ఏ పని చేసినా బాగుంటుంది. మిమ్మల్ని తిట్టినా కూడా మా మంచిగా చెప్తావు కదమ్మా. ఇదే మాట మీద ఉండేది, తిట్టినప్పుడు అలగకుండా. అదే ఇంకో కుండల్లో అన్నీ మిగిలినవి వేద్దాం. చాలు చాలుగా చాలు. ఇవన్నీ మిగిలినవి అన్నీ ఇక్కడే తల్లి ఉన్నాయి కదా మనకు, చూద్దాం. ఇంకా మస్తుంది మన ఫ్రిడ్జ్, చాలా పెద్దది. ఇయ్యండి. ఇదనమాట మొత్తం మీద ఏంటంటే ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసినాము. నేనేం పెద్ద సైంటిస్ట్ని కాదు, కొత్త కనుక్కోలేదు, వెనకటి ముచ్చటనే మళ్ళీ తీసుకొచ్చిన. అది కూడా ఒక కార్పొరేట్ స్టైల్లా. నాదేమైనా కార్పొరేట్ కంపెనీ తెలియదు, కలగూర గంప స్టైల్లో అనమాట. సో కలగూర గంప స్టైల్లో ఇన్ని కిలోల కూరగాయలను ఫ్రెష్నెస్ ఉంచడం. మేజర్గా ఏంటంటే ఫ్రెష్ ఉండాలి కూరగాయలు. ఎప్పుడైనా తేంగానే 1-2 days ఫ్రెష్గా ఉండి తర్వాత వాడిపోతే కర్రీస్ టేస్ట్ మారిపోవడము, అది నాకు ఇష్టం లేదనమాట. అది అట్లనే ఎక్కువ రోజులు నిలవ పెట్టాలని నాకేం లేదు. బట్ ఉన్నంత వరకు ఆ ఫ్రెష్నెస్ పోకుండా వండితే, చెప్పినా కదా, ఉప్పు కారం వేసి వండినా కూడా కమ్మ ఉంటుంది అనమాట.
సో అందుకు ఇంత ప్రయత్నము. ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మళ్ళీ చూద్దాం. ఓకేనా? మా తిప్పలు ఇట్లా పడ్డాం, ఇట్లా కుండలు నింపినాం. అండ్ కొన్ని నిండినాయి, కొన్ని సగం వచ్చినాయి. అట్లని సగం వచ్చినాయని మళ్ళీ ఎక్కువ కొనుక్కోంలేండి. కానీ అది విషయం. ఏది ఫ్రెష్గా ఉంటున్నాయి, ఏది కొంచెం వాడిపోతున్నాయి, ఎన్ని రోజులు ఉంటున్నాయి అనేది వాళ్ళు నోట్ చేసుకున్నాం డేట్. నేను చెప్తాను మళ్ళీ మీకు. మన తోటలో కొంచెం పాలకూర కూడా ఉంది. ఒక దగ్గర పాలకూర కూడా తెచ్చి ఒక 2-3 కట్టలు పెట్టి చూద్దాము. అండ్ కరివేపాకు, కొత్తిమీర పెట్టినాము. సో గోరుచిక్కుళ్ళు కానీ, బీన్స్ కానీ, క్యారెట్ కానీ అంత దొరకలేవు, మెయిన్ మార్కెట్లోనే దొరకలేవంట. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడైతే తెస్తారో అప్పుడు అన్నీ తీసుకొచ్చి నింపి, ఆ లోపు మా కుండల శేఖరు దీనికి మూతలు చేసిస్తున్నాడు. మూతలు ఇట్లా పెట్టి ఆ మూతలలో నీళ్ళు పోయాలి. అప్పుడు ఇంకా కూలింగ్ అదిరిపోతుంది అనమాట. ఇక మన ప్రయత్నము 110% చేసినట్టు. అప్పుడు ఇక 110% చేసినాక రిజల్ట్ సంగతి మన చేతులొద్దు, మనకొద్దు. మన రిజల్ట్ గురించి మనం ఆలోచించొద్దు అనమాట. ఇక పాసా ఫెయిల్ అనేది మన చేతిలో లేదు, అది సంగతి. ఓకేనా? నేను ఈ కుండలు ఎవరికి కావాలంటే వెరీ రీజనబుల్ ప్రైస్, కోస్గి దగ్గర ఊరు. సో అబ్బాయి పేరు శేఖరు. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కింద రాసి పిన్ చేస్తాను నేను. ఎవరికైనా కావాలిస్తే తెప్పించుకోండి. లిటరల్గా మీకు ట్రాన్స్పోర్ట్ పడుతుంది తప్ప వెరీ రీజనబుల్లోనే మీకు పెద్ద పెద్ద కుండలు వస్తాయి. దెన్ వేరే ఉండేటివి అవన్నీ అడిగినా కానీ అవన్నీ నేను చేయనక్క అని చెప్పిండు. సరే, ఎవరికైనా ఇది సక్సెస్ అయ్యి మీకు కూడా ఇట్లా కావాలంటే, ఎవరైనా హోటల్లో పెట్టుకోవాలంటే, లేదంటే రెస్టారెంట్లో పెట్టుకోవాలంటే, ఇంకెవరెవరు పెట్టుకుంటారు? పండించిన రైతులు, అంటే కార్పొరేట్ స్టైల్ పండిస్తున్నారు. అంటే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు కొంచెం కొంచెం పండించి అవి ఏం చేయాలని అర్థం కావట్లేదు వాళ్ళకు. చిన్న చిన్న రైతులు ఆర్గానిక్ స్టైల్లో పండించిన వాళ్ళు కూడా వాళ్ళకు 2 రోజులు సేవ్ చేసుకోవాలనుకుంటే కూడా మీ పొలం దగ్గర ఇట్లాంటి కాన్సెప్ట్ని మీరు పెట్టుకోవచ్చు. సో కుండల కాంటాక్ట్ నెంబర్ ఇస్తా. ఆ అబ్బాయికి మంచి బిజినెస్ అవుతుంది, మీకు మొత్తం ఉపయోగపడుతుంది. ఓకేనా? కింద కామెంట్లో పిన్ చేసి పెడతా చూడండి. బై. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఇదేం తిక్కదనుకోకుండా లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్. ఇక రాదు చూడు, ఫ్లోర్ రాదు గిట్టనే. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. బాయ్. మర్చిపోకండి, వెనుకటి తరాన్ని ముందుకు తేవడంలో శ్రీదేవి ముందుంటుందని మెచ్చుకోండి. బాయ్.